హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ షాట్‌లో చెప్పాను కదా! నెక్స్ట్ ఏం జరుగుతదని చెప్పి. ఇక్కడ ఫుడ్‌కైతే ఆగాం కదా! ఇక్కడ ఏంటి స్పెషల్ అని అడిగితే వీళ్ళే రిఫర్ చేశారు. చికెన్ దమ్ బిర్యానీ బావుంటుంది, కోనసీమ బావుంటుందని చెప్పి. సో, చికెన్ దమ్ బిర్యానీ అయితే బావుంది టేస్ట్. బట్ కోనసీమ అంత స్పైసీ లేదు, వేస్ట్ అనిపించింది. దానికే 450 అట్లా చార్జ్ చేశారు. ఎందుకంటే మాకు టౌన్ రెడ్ అడ్డాలో తెలుసు కదా! కోనసీమ పులావ్ ఎట్లా ఉంటదని చెప్పి. సో, ఇక్కడ కాంప్లిమెంటరీ జిలేబీ అన్నమాట. ఇక్కడ లంచ్ అయితే అయిపోయింది. ఇంక మా పూర్విక కొంచెం సేపు ఇక్కడ ఆడుకుంది. ఇంకెక్కడ ఆగకుండా డ్రైవ్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. మా అమ్మ ముందు కూర్చుంటే మా రియోగాడు అస్సలు ఊరుకోలేదు. ఓ అరుస్తా ఉన్నాడు. అందుకని చెప్పి అమ్మ వెనక్కి వెళ్ళిపోతే వాడు సైలెంట్‌గా కూర్చున్నాడు చూడండి. పూర్విక అయితే ముందు కూర్చుంది. సో, నా టైం బ్యాడ్ ఏందో గానీ ఒక చోట వర్షం ఉంటది, ఒక చోట వర్షం ఉండదు. మొత్తానికి అయితే అటు తిరిగి ఇటు తిరిగి నేను ఇంటికైతే వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి 10 అయిపోయింది. ఫుల్ వ్లాగ్ చూడండి. మా అమ్మమ్మ అయితే ఇంతకు ముందునంత యాక్టివ్ లేదు. మొత్తం మర్చిపోయింది. అందరిని 10 సార్లు పిలవాల్సి వస్తుంది. ఎవరిని గుర్తుపట్టట్లేదు. ఇంకా మా పూర్విక అయితే ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్‌కి మా బావ అయితే షాక్ అయిపోయాడు. ఫుల్ వ్లాగ్ అయితే చూడండి. ఇంట్లో అందరూ ఉన్నారు. ఒక్క మా